హలో అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాల్టి రెసిపీ వచ్చేసి కాకరకాయ కర్రీ. కాకరకాయతో మనం ఎన్నో రకాల కర్రీస్, ఫ్రైస్ అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. ఒకసారి ఈ ప్రాసెస్లో ఇలా గ్రేవీ లాగా ట్రై చేయండి. అన్నం, చపాతీ, పుల్కా వేటిలోకైనా సరే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కాకరకాయ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా 1/2 కిలో వరకు కాకరకాయలు తీసుకోవాలి. కాకరకాయల మీద ఉన్న పొట్టు మొత్తం తీసేసుకొని లోపల పిక్కలు అనేవి ముదురుగా ఉంటే తీసేసుకోవాలి. లేతగా ఉంటే పిక్కలతో పాటు కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా ముక్కలకు పట్టించుకోవాలి. ఇక్కడ నేను వాటర్ ఏమీ తీయట్లేదు, జస్ట్ కలుపుకొని 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చేదు అనేది లేకుండా ఉంటుంది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగతా కాకరకాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 లేదా 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టమాటోలు మొత్తం బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు టమాటో మొత్తం మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత టమాటో మొత్తం బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మసాలాలన్నీ కాకరకాయ ముక్కలకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా, అంటే కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కాకరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.